అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి. మీకు విశ్వాసం లేకపోవచ్చు, విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు, విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు. లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతోమంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని, ఎవ్వరూ చేయలేకపోయారు. అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత. అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు. ఒకవేళ రెసిపీ తీసుకపోవచ్చు, కానీ అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ కానీ ఆ పవిత్రత కానీ ఎక్కడ రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. లేదు, అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము. ఇవన్నీ చూస్తే మానసికంగా మేము
ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం. ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు.